ఎందుకంటే కబీర్ దాస్ అంటాడు, ఏక్ దిన్ ఐసా హోయగా కోహీ కాహూ కా నహీ घर की नारी को कही तनकी नारी नाही एक दिन ऐसा होयगा. ఒక రోజు అంటూ ఉంది నాయన నీకు, అది చాలా భయంకరమైనటువంటి రోజు. ఆ రోజు వచ్చిందంటే ఏమవుద్దంటే నీవు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టిపోతావు. ఆ రోజు ఎలా ఉంటుంది? ఘర్కి నారి కోకహి, ఈ యొక్క ఇంటిలో ఉండేటువంటి నారి అంటే భార్య, ఆమె నిన్ను విడిచిపెట్టేస్తుంది. తనకి నారి నాహి, నీ యొక్క శరీరంలో నరం ఉందే అది కూడా నిన్ను విడిచిపెట్టేస్తుంది. ఇది భయంకరమైనటువంటి రోజు. ఇంటిలో భార్య నిన్ను విడిచిపెట్టేస్తుంది, నీతో రాదు. కనీసం నువ్వు ప్రేమగా చూసుకున్నావే ఈ నరాలు కూడా నిన్ను విడిచిపెట్టేస్తాయి. ఈ సంబంధాలు ఉద్ధరిస్తాయని నిరంతరం శ్రమించి మనం పాపాన్ని మూటగట్టుకోవడం ఆపేయాలి. ఇది ప్రధానమైనది. భార్య బిడ్డల్ని పోషించుకోవడం మన యొక్క ధర్మం, మన యొక్క బాధ్యత. దానికోసం లంచగొండి అవతారాలు ఎత్తాల్సిన పని లేదు, దుర్మార్గాలు చేయాల్సిన పని లేదు, అవినీతి చేయాల్సిన పని లేదు, హత్యలు చేయాల్సిన పని అంతకన్నా లేదు. వాళ్ళని పోషించుకోవడం సక్రమమైనటువంటి మార్గంలో ధర్మయుతంగా మనం సంపాదించుకొని వాళ్ళని పోషించినప్పుడు అందులో సుఖం, అందులో శాంతి. ఎందువల్ల అన్నప్పుడు ఎప్పుడైనా వాళ్ళని కానీ మనకు వచ్చేటువంటి ఫలితాలని, మనకు ఇంత పాపం వచ్చినప్పుడు కొంచెం తీసుకోండి అని భార్యని అడిగామనుకోండి, లేదా పిల్లల్ని అడిగామనుకోండి, వాళ్ళు తీసుకోరు. అప్పుడు మనం అంటాం, ఇంత డబ్బు నేను దేనికోసం సంపాదించాను, ఇన్ని పాపాలు నేను ఎందుకు చేశాను, ఆమ్యామ్యాలు ఎందుకు తీసుకున్నాను, మీకోసం తీసుకున్నాను అంటే వాళ్ళు అంటారు, మేము తీసుకోమని చెప్పామా? ఒకే ప్రశ్న, దానికి సమాధానం చెప్పగలమా? మనం ఆమ్యామ్యాలు భార్యని అడిగి తీసుకున్నామండి, పిల్లల్ని అడిగి తీసుకున్నామండి, స్నేహితుని అడిగి తీసుకున్నామండి, మనకు కావాలి కాబట్టి మనం తీసుకున్నాం. కనుక వచ్చేటువంటి ఫలితాలన్నింటినీ కూడా మనమే అనుభవించాల్సిందే తప్ప వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేసుకోరు. పురా పరజనస్యార్థే కృతం కర్మ శుభాశుభం ఏకాకీ తేన దహ్యామి గతాస్తే ఫలభాగినః. వేదం ఇలా చెప్తా ఉంది, పురా పరజనస్యార్థే కృతం కర్మ శుభాశుభం. నేను నా భార్య పిల్లల కోసం శుభాలు చేశాను, అశుభాలు కూడా చేశాను. అయితే ఏకాకి తేనె దహ్యామి, నేను దహించుకుపోయేటప్పుడు వాళ్ళందరూ కూడా నేను సంపాదించినటువంటి డబ్బు కోసం కొట్లాడుకుంటూ ఉన్నారే తప్ప నా యొక్క పాపాలని పంచుకోవడానికి కోసం మాత్రం ఒక్కరు కూడా రావడం లేదు అని అంటది గర్భోపనిషత్. ఇది సత్యం. కాబట్టి వెళ్ళేటువంటి జీవుడు పైకి ఒక్కసారి కిందగా చూశాడంటే మనం వదిలిపోయినటువంటి ఆస్తి పాస్తుల విషయంగా పిల్లలు, భార్య, మిత్రాదులు తన్నుకుంటూ ఉంటారే కానీ మనం చేసేటువంటి పాపాలు ఎవరైనా ఒకటి తీసుకోమంటే ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరు. అందుకనే పాతి పెట్టేటప్పుడు అందరి చేత తలా ఒక పిడికెడు మట్టి మన మీద చల్లిస్తారు. కాబట్టి నీకు చివరికి వాళ్ళ ద్వారా నీకు ఏం మిగులుతుంది అన్నప్పుడు కేవలం పిడికెడు మట్టి మాత్రమే. అందుకని దాన్ని శవం చేత చల్లిస్తారు. అది బిడ్డలు కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, ఎంత దగ్గర బంధువులు కానీ మట్టి నీ మీద చల్లి వెళ్ళిపోతారు. ఇది సత్యం. కనుక ఈ ప్రాపంచిక ప్రేమలన్నీ కూడా భగవంతుణ్ణి విస్మరించి కానీ ఆలోచిస్తే ఇది కేవలం నేతి బీరకాయలో నెయ్యి వంటిది. బీరకాయ అంటారు, నేతి బీరకాయ అంటారు. నేతి బీరకాయ అంటే దాని నెయ్యి ఉంటుందని మనం అనుకుంటాం, దాని పేరు అంతే, కానీ దాంట్లో నెయ్యి ఉండేందుకు అవకాశం లేదు. ఇవన్నీ కూడా ఈ సంబంధాన్ని భగవంతుని కానీ విస్మరించి కానీ మనం కానీ పెట్టుకున్నామంటే ఇవి మనకు దుఃఖాన్ని కలిగజేస్తాయి. కొత్తగా పెళ్ళైనప్పుడు మొట్టమొదటి నెలలో భర్త ఏం చెప్తే భార్య దాన్ని శిరసావహిస్తూ ఉంటుంది. ఎందుకంటే పాపం కొంచెం సిగ్గు ఎక్కువగా ఉంటుంది, తల పైకి ఎత్తదామె. కాబట్టి భర్త ఏం చెప్తే ఆ మాట ఆమె వింటా ఉంటుంది. రెండో నెల వచ్చింది అనుకోండి, భార్య చెప్పిన మాట భర్త వింటా ఉంటాడు రెండో నెలకే. మూడో నెల వచ్చింది అనుకోండి, వీళ్ళిద్దరు మాటలు పక్కింటి వాళ్ళు వింటారు. అంటే అవి మాటలు కాదు, మాటలు కాస్త తూటాలు అవుతాయి.
కనుక వీళ్ళిద్దరు మాటలు ఎవరు వింటారు? పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు వింటూ ఉంటారు. యావత్ పవనో నివసతి దేహే, యావత్ పవనో నివసతి దేహే, తావత్ పృచ్ఛతి కుశలం గేహే, గతవతి వాయో దేహాపాయే, భార్యా బిభ్యతి తస్మిన్ కాయే, భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. శంకరాచార్య వారు అంటారు, యావత్ పవనో నివసతి దేహే, ఈ దేహంలో ప్రాణం ఉన్నంత వరకు అందరూ కూడా మనల్ని పలకరిస్తుంటారు. ఏనైనా బాగున్నావా, ఎలా ఉన్నావు, ఏమిటి. తావత్ పృచ్ఛతి కుశలం గేహే, ఎప్పుడు కుశలం అడుగుతారు? ఇక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉన్నంత వరకు మన వాళ్ళందరూ కూడా మనం కుశలం అడుగుతుంటారు. అయితే గతవతి వాయో దేహాపాయే, ఈ దేహం నుండి వాయువు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుందో, భార్య బిభ్యతి తస్మిన్ కాయే, ఆ శరీరాన్ని చూసి భయపడేది ఎవరంటే మొట్టమొదట భార్య. ఎన్ని సంవత్సరాలు మనతో కలిసి ప్రయాణం చేస్తుంది, భర్త రావడం 5 నిమిషాలు ఆఫీస్ నుంచి ఆలస్యం అయితే ఎన్నిసార్లు పరిగెత్తుకుంటూ వచ్చి గుమ్మం దగ్గర నిలబడి, అయ్యో నా భర్త రాలేదే ఏమైంది అని ఎవరైతే ఎదురు తెన్నులు చూస్తూ ఉంటుందో, అదే భార్య ఈరోజు తన భర్త పూల మాలల మధ్య, అగరబత్తుల మధ్య, సుగంధ ద్రవ్యాల మధ్య అక్కడ పడుకొని ఉంటే అక్కడికి రావడానికి, భర్త దగ్గరికి వెళ్ళడానికి భయపడుతుంది. ఎందుకు భయపడుతుంది? అక్కడ ఉండేటువంటిది తన భర్త కాదు, అది కేవలం శరీరం, ఎందుకు పనికిరానటువంటి శరీరం. తన భర్త అయితే ఇంత బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండగలడా? ఓదార్చకుండా ఉండగలడా? అలా ఊరికే పడుకొని ఉంటాడా? కాబట్టి ఈ దేహం చరించడానికి ఏదైతే ఆధారమో అది ఈరోజు దూరం అయిపోయింది. అంటే తన భర్త పోయాడు, కేవలం పనికిరానటువంటి ఆ శరీరం అక్కడ ఉన్నది అని ఆ తల్లికి తెలుస్తూ ఉంది. కనుక ఇప్పుడు ఆ శరీరం దగ్గరికి వెళ్ళడానికి భయపడుతూ ఉంది. కనుక ప్రపంచం అనేటువంటిది ప్రపంచంగా అసత్యం, ప్రపంచం అనేటువంటిది పరమాత్మగా సత్యం. నీవు సంసారంలో ఉండాలి, కానీ సంసారం నీలో ఉండకూడదు. ఇది ప్రధానమైనటువంటి, బాగా అర్థం చేసుకోండి. మనం అందరం సంసారంలో ఉండాలి, ఈ ప్రపంచంలో ఉండాలి, సమాజంలో ఉండాలి, కానీ మనలో మాత్రం సంసారం ఉండకూడదు. ఇది ఎలా సాధ్యమండి? పద్మపత్ర మీమాంబస గీతాచార్యుడు, తామరాకు నీటిలో ఉంటుంది, అది నీటిలో మునిగి ఉన్నప్పటికీ దాని మీద మాత్రం నీరు అంటే ప్రసక్తి లేదు. కాబట్టి తామరాకు నీటిలో ఉంటే దాని మీద ఒక బొట్టు వేసామంటే అలా రౌండ్గా తిరుగుతుంది తప్ప పాదరసం లాగా నీటికి ఏ విధంగా అయితే అంటదో, అయితే తామరాకు ఎప్పుడు నీటిలో ఏ విధంగా అయితే ఉంటుందో, మనం నిరంతరం సంసారంలో ఉండాలి, కానీ ఆ సంసారాన్ని మాత్రం మనం లోపల పెట్టుకోకూడదు. లోపల ఉండాల్సింది భగవంతుడు, చుట్టూ ఉండాల్సింది సంసారం. ఎందుకు అన్నప్పుడు పరమాత్మని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో అప్పుడు ఈ సంసారం కాస్త సంగ్రామం, ఎడతెగనటువంటి పోరాటం. సంసారమే సంగ్రామము, సంసారమే సంగ్రామము, తెగిన ప్రేగు అనుబంధము, జీవుల ఆరాటము, జీవన పోరాటము. సంసారమే సంగ్రామము, సంసారమే సంగ్రామము. కలిపినదెవరో కలిసేదెవరో, కలిపినదెవరో కలిసేదెవరో, కలహాలను కనిపెట్టినదెవరు, కయ్యానికి కాలు దువ్వని వారెవరు, తగవులకు అందరూ తగుదుము అందురు. సంసారమే సంగ్రామము, సంసారమే సంగ్రామము, తెగిన ప్రేగు అనుబంధము, జీవుల ఆరాటము, జీవన పోరాటము.
సంసారమే సంగ్రామం, సంసారమే సంగ్రామం. సమర నదిలో మమకార జలము, ఎవరినైనా ముంచుట సాధ్యము. ఎంత ఈదినా తెలియదు తీరము, ముందు వెనుక గాఢాంధకారము. సంసారమే సంగ్రామము, సంసారమే సంగ్రామము. ఆశల అలలు నిరాశల నీడలు, కనుల ముందే కరుగును కలలు. ఆశల అలలు నిరాశల నీడలు, కనుల ముందే కరుగును కలలు. ప్రియములు ప్రేమలు మంచు కొండలు, చుట్టరికాలు ఎండమావులు. సంసారమే సంగ్రామం, తెగిన ప్రేగు అనుబంధము, జీవుల ఆరాటము, జీవన పోరాటము. ఆరకపోదు వెలిగే దీపము, ఆరదెన్నడు ఆత్మదీపము. ఆరకపోదు వెలిగే దీపము, ఆరదెన్నడు ఆత్మదీపము. జగతికి వేదము పంచిన జ్ఞానము, సుగతిని తెలిపే అమృత గానము. సంసారమే సంగ్రామము, సంసారమే సంగ్రామము. తెగిన ప్రేగు అనుబంధము, జీవుల ఆరాటము, జీవన పోరాటము. సంసారమే సంగ్రామము, సంసారమే సంగ్రామం. సంసారంలో ఉండేటువంటి ఈ దోషం ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అప్పుడు మాత్రమే ఈ యొక్క మనసు పరమాత్మ వందు లగ్నమయ్యే అవకాశం ఉంది. ఈ దోషాన్ని మనం దర్శించినంత వరకు పరమాత్మ వైపు మనసు వెళ్ళేందుకు అవకాశం లేదు. రక్త సంబంధాలు అనుకుంటాం మనం. రక్త సంబంధాలు, ఎంతమంది సోదరులు ఈరోజు కలిసిమెలిసి జీవనం కొనసాగిస్తున్నారు. ఒకే వార్డులో అన్నదమ్ములు పోటీ చేసి రక్తం కళ్ళ చూడాలని భావించడం మనం కళ్ళతో చూడడం లేదా? ఎంతమంది భార్యాభర్తలు ఈరోజు విడాకుల్లో లేరు? ఎంతమంది బిడ్డలు తల్లిదండ్రుల గుండెల్లో కుంపటి పెట్టి ఈరోజు మాయమైపోతున్నారు? ఇవన్నీ మనం చూడడం లేదా మన కళ్ళారా? అయితే ఇవన్నీ కూడా శాశ్వతము అని భావించి భగవంతుని ఎప్పుడైతే విస్మరిస్తున్నామో ఈ సంబంధాలన్నీ కూడా మనకు దుఃఖాన్ని తెచ్చిపెడుతున్నాయి. మనతో ఉన్నటువంటి సంబంధం శాశ్వతమైనటువంటి సంబంధం కేవలం పరమాత్మది. ఇవన్నీ కూడా అశాశ్వతమైన సంబంధాలు. నేను ఇక్కడ మాత్రమే శాశ్వతంగా ఉంటాను, నా హృదయాన్ని నా మనసుని భగవంతుని సమర్పిస్తాను, ఈ శరీరంతో చేసే కర్మలన్నీ కూడా నేను సమాజంలో చేస్తాను, నేను సంసారంలో చేస్తాను అని మనం భావించగలిగితే మన హృదయానికి గాయమైనప్పుడు మందు వేస్తాడు పరమాత్మ. మనం ఎవరినైతే నమ్ముకొని చరిస్తున్నామో, ఎవరి కోసమైతే నిరంతరం శ్రమిస్తున్నామో వాళ్ళందరూ కూడా మనకు గుండెకి గాయాలు చేస్తే ఆ గాయాలు ఒకరోజు మాన్పించాల్సింది కేవలం పరమాత్మ మాత్రమే. ప్రాపంచిక సంబంధాలన్నీ కూడా ఈరోజు ఉంటాయి, కావాలంటే వాటిని తెంచుకోవచ్చు. కానీ పరమాత్మతో ఉన్నటువంటి సంబంధం నీకు శాశ్వతమైన సంబంధం. దాన్ని ఎట్టి పరిస్థితులను తెంచుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ పరమాత్మ నీ హృదయంలో ఉన్నంత వరకు, ఆ పరమాత్మ ఈ శరీరంలో కదులుతూ ఉన్నంత వరకు నీవు ఈ ప్రపంచంలో చరిస్తావు, నలుగురితో కలిసిమెలిసి జీవిస్తావు. ఆయన యొక్క దయ, ఆయన యొక్క కరుణ క్షణంగాని దూరం అయితే ఈ శరీరాన్ని కదిలించడానికి నలుగురు అవసరం అవుతారు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. మనం కష్టాల్లో కన్నీళ్ళు ఉండేటప్పుడు ఒక్క భగవంతుడే మనకు సహాయి. సూరదాస్ మాస్టర్ అంటాడు, ప్రభుజీ తుము బినా కౌను సహాయి. ప్రభుజీ తుము బినా
నాకు సహాయం ఎప్పటికైనా నీవే తండ్రి, నీవు తప్ప ఈ ప్రపంచంలో నాకు సహాయం చేసేవాడు ఎవరు లేరు అని సూరదాస్ మాస్టర్ అంటాడు. కనుక భగవంతుని మనం విశ్వసించాలి. ఎందుకు విశ్వసించాలంటే నిత్య సుఖాన్ని అందించేటువంటి వాడు కేవలం పరమాత్మే కనుక. అయితే ఈ పరమాత్మని మనం ఎలా పొందగలం? ఈ పరమాత్మ నాకు కావాలి, నేను నిత్యం సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అయితే ఈ పరమాత్మ నాకు ఎక్కడ దొరుకుతాడు, ఎలా పట్టుకోగలను నేను? ఈ ప్రయత్నంలో భాగంగా నేను ఇక్కడ కూర్చున్నాను, మీరు అక్కడ కూర్చున్నారు. ఈ భాగవత సప్తాహం అయ్యేలోగా ఆయన యొక్క చిరునామా ఎక్కడో, ఆయన మనకు ఎలా దొరుకుతాడో దాన్ని మనం ఇక్కడ పట్టుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. ఇప్పటి వరకు మనకు అర్థం కావడం లేదు. ఆయన పలానా దగ్గర ఉన్నాడంటే ఆయన దగ్గరికి మనం వెళ్తాం, కానీ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఎవరిని ప్రశ్నించినా దానికి సరైనటువంటి సమాధానం మనకు లభ్యం కావడం లేదు. ఇదే మన యొక్క దుఃఖానికి ప్రధానమైనటువంటి కారణం. ఆయనకు మనకున్న సంబంధం ఏమిటి, అసలు ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన ఎలా ఉంటాడు, ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమైనప్పుడు భగవంతుడితో మనకున్నటువంటి సంబంధాన్ని మనం సక్రమమైనటువంటి మార్గంలో నడుపుకోగలం. భగవంతుడు సర్వాంతర్యామి అని మనకు వేదాలు ఘోషిస్తూ ఉన్నప్పటికీ ఎందుకో మన మనస్సు మాత్రం దాన్ని అంగీకరించలేకపోతుంది. ఇది మన దుఃఖానికి కారణం. కేవలం భగవంతుని ఒక విగ్రహ రూపంలో ఏదో ఒక దేవాలయానికి పరిమితం చేస్తున్నామే తప్ప భగవంతుడు ఇక్కడ ఉన్నాడు, ఈ మైక్లో భగవంతుడు ఉన్నాడు, ఈ పూలమాలలో భగవంతుడు ఉన్నాడు, సర్వత్రా భగవంతుడి నిండి నిమిడికృతమై ఉన్నాడు అనేటువంటి భావన కానీ మనకు కానీ వస్తే, ఈ సత్యాన్ని కానీ మనం ఆకలింపు చేసుకోగలిగితే నిరంతరం నిత్యం మనం తృప్తులుగా సుఖశాంతులతో జీవనం కొనసాగించేటువంటి అవకాశం ఉన్నది. అయితే భగవంతుడు మనల్ని తన దగ్గరికి చేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఒక్కటే దీనికి ప్రధానమైనటువంటిది, మనం కర్మలు ఆచరించి భగవంతుని మనం తృప్తిపరచలేము. మనం పూజలు చేసినందువల్ల, తీర్థయాత్రలు చేసినందువల్ల, సంకీర్తన చేసినందువల్ల వచ్చేటువంటి ఫలితం కేవలం పుణ్యం మాత్రమే, భగవంతుని యొక్క అనుగ్రహం కాదు. భగవంతుని యొక్క అనుగ్రహానికి కావాల్సింది కర్మలు కాదు, భావం. భావగ్రాహి జనార్దన అంటే జనార్దనుడు నీ యొక్క హృదయంలో ఉండేటువంటి భావాన్ని తీసుకుంటాడే తప్ప నీవు పైన ఆచరించేటువంటి కర్మల్ని వాడు తీసుకోడు. కనుక నా యొక్క హృదయాన్ని ఎప్పుడైతే నేను శుద్ధి చేసుకుంటానో, నా ఆలోచన సరళిని నేను ఎప్పుడైతే మార్చుకుంటానో భగవంతునికి అనుక్షణము నేను దగ్గరవుతూ ఉంటాను. కానీ నేను భగవంతునికి దగ్గర అవ్వాలి, ఒకటే మార్గం, మన యొక్క భావాలన్నీ కూడా మనం శుద్ధిపరచుకోవాలి. ఇది ప్రధానమైనటువంటిది. కనుక నేను ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు నేను భజన చేస్తుంటానండి, నేను పూజలు చేస్తుంటానండి, దేవాలయాలు తిరుగుతుంటానండి. తిరిగినందువల్ల ఏదో శరీరానికి ఎక్సర్సైజే తప్ప భగవంతుని తృప్తిపరిచే అవకాశం లేదు. నీవు ఏ భావంతో దేవాలయాలు తిరుగుతున్నావు అనేటువంటి దాన్ని భగవంతుడు చూస్తాడు. కాబట్టి దేవాలయాలు తిరుగుతాం, తిరిగిన తర్వాత భగవంతుడికి ఒక లిస్టు మనం అప్పచెప్తాం. అక్కడ ఒక్క కొబ్బరికాయ కొడతాం, 1,00,000 రూపాయలు కావాలంటాం. ఒక్క కొబ్బరికాయకి ఆయన 1,00,000 రూపాయలు ఇవ్వాలి. 3 సార్లు దేవాలయం చుట్టూ తిరుగుతాం. మన పిల్లవాడికి ఎంసెట్ రావాలా, మన అమ్మాయికి పైసా కట్నం లేకుండా పెళ్ళి అయిపోవాలి, మన అబ్బాయికి పెళ్లి కావాలి, వచ్చే అమ్మాయి మాత్రం 5 కోట్లు తేవాలి, 2 ఆయన చూసి పెట్టాలి. మొత్తం లిస్ట్ అంతా కూడా భగవంతుని దగ్గరే మనం సమర్పిస్తున్నాం. కానీ భగవంతుని మనం అడగడం ఎంతవరకు సబబు అని ఒక్కరు కూడా ఆలోచించడం లేదు. ఇది ప్రధానమైన విషయం. నీకు ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో పరమాత్మకు తెలుసు. ఎవరైనా సరే ఒక్కసారి నేను నేరుగా దేవాలయానికి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకొని నేను వచ్చేస్తాను, ఒక్కరు బాధపడడం లేదు, ఒక్కరు భావించడం లేదే. వెళ్ళేటప్పుడే ఒక లిస్టు ప్రిపేర్ చేసుకొని ఇవన్నీ తీసుకుని పోయి భగవంతుని ముందే పెట్టదలుచుకుంటున్నా తప్ప నేను ఇంతవరకు నాకు హాయిగా ఈ శరీరాన్ని భగవంతుడు ఇచ్చాడు, భార్య పిల్లల్ని భగవంతుడు ఇచ్చాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు, తినడానికి తిండి ఇచ్చాడు, ఇంకా ఏమి ఇస్తాడు నాకు అని ఒక్కరు ఆలోచించడం లేదు. ఇన్ని మనకు భగవంతుడు ఇచ్చినందుకు కృతజ్ఞతగా 2 చేతులు ఎత్తి నమస్కరించి నేరుగా తిరిగి రావడానికి ఎందుకో మనసు అంగీకరించడం లేదు. ఎన్ని ఇచ్చినప్పటికీ భగవంతుడు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా 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 అనే పంకా తిరుగుతూ ఉన్నంత వరకు మనిషికి శాంతి లభించేందుకు అవకాశం లేదు. కనుక భగవంతుని మనం ఎలా పట్టుకోగలము అన్నప్పుడు మనం మన హృదయంలో భగవంతుని ఎలాంటి కోరికలు కోరకుండా నిష్కామకంగా నాకు భగవంతుడి యొక్క అవకాశాన్ని ఇచ్చాడు, భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు, నేను దీంతో తృప్తి పడతాను. నాకు ఉన్నవి లేని వాళ్ళు చాలామంది ఈ సమాజంలో నాకు కనిపిస్తున్నారు,
ప్లాట్ఫామ్ మీద జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళందరికన్నా నాకు మంచి జీవితాన్ని భగవంతుడు ఇచ్చాడు కనుక ఈ యొక్క జీవితాన్ని నేను ఆనందంగా నిర్వహించుకుంటాను అనేటువంటి భావన మనకు వచ్చినప్పుడు భగవంతుడు సంతోషిస్తాడు. మనకు కావలసినవి సకాలంలో మనకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాడు. కనుక బాహ్యంలో పరిగెత్తకుండా ఆంతర్యంలో భగవంతుని దర్శించినప్పుడే మానవునికి సుఖము లేదా శాంతి అనేటువంటిది లభ్యమయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఇది ప్రధానమైనటువంటిది. నిన్న ఒక నదిని మనం చూసాం, లేదా ఒక కాలువను చూసాం. అది మామూలుగా ప్రవహిస్తూ ఉంది. కానీ ఈరోజు ఉదయానికి వెళ్ళే లోపలికే అది చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. అలా ఇలా ప్రవహిస్తూ ఉంటే ఇక్కడ వర్షం ఏమి రాలేదే, అయితే నదిలో నీళ్ళు ఎందుకు వచ్చాయి అన్నప్పుడు ఇక్కడ వర్షం రాకపోయినా ఎక్కడో వర్షం పడింది, అంతే. ఎక్కడో వర్షం పడింది కనుక ఈ నదిలో నీరు వస్తూ ఉన్నది. అలాగే మీరందరూ కూడా ఇప్పుడు